క్యాబేజీ స్మెల్ అంటే పడక చాలామంది దాన్ని ఇష్టంగా తినరు, కానీ దాంట్లో మంచి న్యూట్రియంట్స్ ఉంటాయన్నమాట. ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది, అలాగే మంచి ఫైబర్ కూడా ఉంటుంది. అలాగే ఇది యాంటీ క్యాన్సరస్గా కూడా పనిచేస్తుంది అనమాట. దీనిలో చాలా తక్కువ క్యాలరీస్ కూడా ఉంటాయన్నమాట. వెయిట్ లాస్ అవ్వాలి అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. దీన్ని చాలామంది గట్ బ్యాక్టీరియా పెరగడం కోసం అని చెప్పి కిమ్చి లాగా చేసుకొని తింటూ ఉంటారు. క్యాబేజీ ఫ్రై చేసుకోవడానికి చాలా తక్కువ టైం పడుతుంది, అలాగే చాలా ఈజీ ప్రాసెస్ కూడా. జస్ట్ కొంచెం ఆయిల్ వేడైన తర్వాత మనం పోపు దినుసులన్నీ వేసేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కల్ని ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవాలి. బాగా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం ఉప్పు, కారము వేసేసి నీరంతా ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అయితే ఇక్కడ పోపులో మనం వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా వేసుకుంటే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది.